హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్లో మన టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. మనలో చాలామందికి ఎంతో ఇష్టమైన కలాకండ్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అచ్చం స్వీట్ షాప్లో లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కలాకండ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోయే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ఐరన్ కడాయి పెట్టుకునండి. ఐరన్ కడాయిలో అయితే మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి నేను ఇక్కడ ఒక 1.5 లీటర్ పాలను యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన పాలు. ఫుల్ క్రీమ్ మిల్క్ అని మనకి ప్యాకెట్లో దొరుకుతాయి కదా, అవి యూజ్ చేసామంటే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఐరన్ కడాయిలో ఎందుకు ప్రిపేర్ చేస్తున్నంటే మనకి అడుగంటుకోకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా అల్యూమినియం దాంట్లో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మందంగా ఉండాలి బేస్ అనేది, అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా కంటిన్యూస్గా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. పాలని ఏమాత్రం అడగంటకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మనకి ఒక 30 మినిట్స్ టైం పడుతుందండి. ఓపికగా ప్రిపేర్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చక్కగా మనకి పాలు అనేది మరుగుతున్నాయి కాబట్టి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఏ మాత్రం అడిగంటినా కూడా స్వీట్ అంతా కూడా పాడైపోతుందండి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేము లేదా హై ఫ్లేమ్ ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పాలు అనేది మనం వేసిన పాలలో సగం వరకు అయ్యాయి కాబట్టి పాలంతా కూడా చిక్క పడుతున్నాయి కదా. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ మనకి సైడ్లకి ఇలా పాలంతా కూడా అంటుకుని డ్రై అయిపోతుంది కదా, అదంతా కూడా ఇలా స్పూన్తో తీసేసుకొని పాలల్లో కనేసేయాలి. అప్పుడే పాలంతా కూడా చిక్కగా అయిపోతాయి. చూడండి, ఆల్మోస్ట్ మనకి సగం వరకు అయిపోయి పాలని కూడా చిక్క పడ్డాయి కదా. ఇంకా మనకి ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి. కాస్త చిక్క పడ్డాయి కాబట్టి ఇలాగే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం దీంట్లోకి ఇలా సగం కంటే తక్కువ అయిన తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో షుగర్ కూడా ఎక్కువ పట్టదు. మనకి పాలు ఇలా చిక్కగా అయిన తర్వాత అందులో న్యాచురల్గా ఉండే స్వీటే మనకి సరిపోతుందండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్, నేను ఇక్కడ 1.5 లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్స్ షుగర్ మాత్రమే యాడ్ చేశాను. సరిపోతుందండి. ఈ మాత్రం మనకి మరీ ఎక్కువ స్వీట్గా ఉండదు, మరీ తక్కువ ఉండదు, మీడియంగా ఉంటుంది. చూడండి, ఇంకాస్త దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు ఇంకా మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఏ మాత్రం మనం మిక్స్ చేయకున్నా కూడా అంతా అడిగంటిపోతుంది కాబట్టి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. మనకి స్వీట్ చేసుకోవడానికి 30 to 40 మినిట్స్ టైం పడుతుందండి. కానీ ఓపికగా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంకాస్త దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏమాత్రం మనం లేట్ చేయకుండా అలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి, మనకి ఆల్మోస్ట్ స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్లో మనకి ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇలా మిక్స్ చేస్తూనే ఉన్నామంటే మనకి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా లోతుగా ఉన్న ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదంతా కూడా స్వీట్ మనం ప్రిపేర్ చేసుకున్న కలాకండ్ అంతా కూడా ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఇలా లోపలికి ప్రెస్ చేస్తున్నట్టుగా దీన్ని చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఏమాత్రం గ్యాప్స్ లేకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇలా అంతా కూడా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు దీన్ని పక్కన పెట్టుకున్నామంటే ఇది అంతా కూడా గట్టిపడిపోతుంది. మనకి ఈజీగా పీసెస్లా కట్ చేసుకోవచ్చు. చూడండి, 1 అవర్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, గట్టిపడిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక నైఫ్తో ఇలా డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక నైఫ్తో అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇది డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈజీగా వచ్చేసింది. ఇలా పైన ట్యాప్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేసింది. చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని నైఫ్తో మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న ముక్కలు లేదా పెద్ద సైజు ముక్కలైనా కూడా మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. పెద్ద ముక్కల్లాగా మీకు నచ్చితే చిన్న ముక్కలైనా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి తీసుకొని చూద్దామండి ఎలా వచ్చిందో మన స్వీట్ అనేది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం బాదంతో గార్నిష్ చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ అన్నీ కూడా బాదంతో గార్నిష్ చేశాను. చూడడానికి అచ్చం స్వీట్ షాప్లో కొన్న కలాకండ్ లాగే ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.